అది కాపురానికి వెళ్ళిన దగ్గర నుంచి ఇదే తంతు. దాంతో గొడవ పడ్డాం, దాన్ని బయటికి గెట్టాడు. ఇప్పుడు ఇది ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో ఏంటంటే ఈ కర్మ. వరలక్ష్మి, ఏం కాదులే, నువ్వు ఊరుకో. ఎలా ఊరుకోమంటారు? ఏ ధైర్యంతో ఉండమంటారు? అల్లుడు గారేమో పని మీద బయటికి వెళ్ళారట. అది ఏమైందోనని భయంగా ఉందండి. మీరు ఒకసారి అక్కడికి వెళ్ళి ఆవిడ విషయం ఏంటో అటువంటి తేల్చిరండి. ఏమని అడగమంటావే? అలా అంటారేంటండి? కన్న కూతుర్ని ఇంట్లోంచి తరివేసింది, వదిలేసి ఊరుకుంటావా? అది మనతో మీ బంధుత్వం వద్దని వెళ్ళింది. ఇంటికి వెళ్ళిన నాతో మీకు మాకు ఏ సంబంధమూ లేదు, మా ఇంటికే రావద్దని అల్లుడు మొహం మీదనే అన్నాడు. ఇంకా నేను ఏ బంధుత్వంతో వెళ్ళి అడగాలి? ఏ సంబంధం ఉందని వెళ్ళి అడగాలి? పుట్టింటి వాళ్లతో ఆడపిల్లకి 1,00,000 పంచాయతీలుంటాయి. అనుకుంటావు, కలుసుకుంటావు. అదేదో అందని మనం మనకేం పట్టనట్టు చూస్తూ ఊరుకుంటావా? మీరు వెళ్ళకపోతే నేనే వెళ్ళి ఆవిడ సంగతి అటు తేల్చేసి వస్తాను. ఆగవే, ఈ ఆవేశమే వద్దనేది. వెళతావు, కలబడతావు, ఏం లాభం? అర్చన కనపడుతుందా? ముందు అర్చన కోసం వెతకడం మన ధర్మం. అది వదిలేసి వెళుతుంది. మీతో ఏం చెప్పినా ఇంతే. అవతల కొంపలు అంటుకుంటుంటే నిదానమే ప్రధానం అంటూ కూర్చుంటారు. ఒసే ప్రియా, నువ్వు మీ అన్నయ్యకి ఫోన్ చేయవే. అలాగేనమ్మా. నా కూతురు ఏమైందో, ఎక్కడికి వెళ్ళిందో నేను తెలుసుకుంటాను. నన్ను వద్దని ఎదిరించి వెళ్ళినా దాని మొగుడుతో అది సుఖంగా సంతోషంగా కాపురం చేస్తుంది కదా అని ఊరుకున్నాను. నా బంగారు తల్లి ఎక్కడికి వెళ్ళిందో, ఏమైందో. యాండి వచ్చారా? మా నచ్చిన నీదాకా వచ్చిన ఈ వార్త మొత్తం సిటీ అంతా వెతికాను, ఎక్కడా కనబడలేదు. అసలు అర్చనకే ఎందుకు ఈ ఇబ్బందులు వస్తున్నాయి? అటు చూస్తే గోపి ఓ పక్క ఊళ్ళో లేడు. ఆ భాగ్యం దుర్మార్గం పనిచేసింది. కనిపిస్తే కసితో గొంతును మీద చంపేయాలనిపిస్తుంది. పాపం తను ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అటు అమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళలేక ఇటు అత్తింట్లోనూ ఉండనీయకపోతే పాపం అర్చన ఏం చేస్తుంది చెప్పు? ఏంటో తలుచుకుంటేనే భయంగా ఉంది. అన్నయ్య, అర్చన, నువ్వెక్కడా? అరే, ఆశ్చర్యంగా ఉందమ్మా. యాండి, నేను నచ్చిన ఇక్కడే ఉందని చెప్తున్నా నా మాట దూరనీయకుండా మాట్లాడుతూనే ఉన్నారు. అమ్మా అర్చన, నిన్ను చూసేసరికి ప్రాణం లేచొచ్చిందమ్మా. అసలు ఎప్పుడొచ్చావమ్మా? తనొచ్చి అర్ధగంట అయింది. సంతోషమమ్మా, చాలా సంతోషం. నీకెప్పటికైనా ఈ అన్నయ్య ఉన్నాడని గుర్తుపెట్టుకుని ఇక్కడికొచ్చావు. యాండి, అర్చన వచ్చి రాగానే ఏమందో తెలుసా? గోపి అన్నయ్య వచ్చే వరకు నేనిక్కడ ఉండొచ్చా అని అడిగింది. ఎందుకమ్మా అలా అడగటం? ఇది నీ పుట్టిల్లాంటిదమ్మా. నువ్వు మా ఆడపడుచువి. ఎన్ని రోజులైనా ఉండొచ్చమ్మా. అవును, ఈ విషయం గోపికి ఫోన్ చేసి చెప్పావా? లేదన్నయ్య, ఆయన బయట పని మీద వెళ్లారు. జరిగింది చెప్పి టెన్షన్ పెంచడం ఎందుకని చెప్పలేదు. ఎంతసేపు గుళ్ళో కూర్చున్నాను, చివరికి ఆలోచించి ఇక్కడికొచ్చాను. మంచి పని చేసావమ్మా. అవును, భోంచేశారా? లేదు లేదు, నేనిప్పుడే వంట చేశాను. మీకోసమే వెయిట్ చేస్తున్నాను. సరే, త్వరగా కాని. అమ్మా అర్చన, మీ మామగారు పాపం భయపడుతూ ఫోన్ చేశారమ్మా. భయపడాల్సిందేమీ లేదు, ఇక్కడే ఉందని ఫోన్ చేస్తానమ్మా. హలో అమ్మా రాణి, నేను శివన్ మాట్లాడుతున్నానమ్మా. అన్నయ్య, వదిన వెతికావా? ఎక్కడుందో తెలిసిందా? వచ్చిందమ్మా, అర్చన మా ఇంటికే వచ్చింది. అలాగా, చాలా సంతోషం అన్నయ్య. మేమంతా వదిన గురించి ఆలోచిస్తూ ఉండిపోయాం. మీరేం భయపడకండి, గోపి రేపు వస్తాడుగా, రాగానే మీ వదిన ఇంటికి తీసుకొస్తాను. సరే, ఉంటానమ్మా. సరే అన్నయ్య. ఎవరే ఫోన్లో? శివన్నయ్య వదిన వాళ్ళ ఇంట్లో ఉందని ఫోన్ చేశాడమ్మా. ఓహో, అది ఎక్కడికి వెళ్ళిందన్నమాట. డబ్బులు ఎక్కడ దొరకలేదనుకుంటాను. ఇదిగో చూడు, అది ఎప్పుడైతే మన గుమ్మలోకి రావాలనుకుంటుందో అప్పుడు డబ్బులు తీసుకొని రావాలని దాంతో చెప్పు.
ఏంట్రా వినోద్ ఆలోచిస్తున్నావు? అర్చన ఎక్కడుందో ఎక్కడికి వెళ్ళిందో కాస్త వెళ్ళి వెతికే ప్రయత్నం చేయరా. మనం ఆవిడని అడిగి ప్రయోజనం లేదు. ఇంత పెద్ద సిటీలో ఎక్కడైనా వెతుకుతాం? నాకు తెలిసి మనం పోలీస్ కంప్లైంట్ ఇవ్వడమే బెటర్. రేయ్ వినోద్, ఇది మన కుటుంబ వ్యవహారం రా. తొందరపడి కంప్లైంట్ ఇచ్చి మన కుటుంబ పరువు ప్రతిష్టల్ని మనమే బజార్ను వేసుకోవడం మంచిది కాదు. కాస్త ఆలోచించు. ఏంటన్నా మీరు? అవతల గోపి ఊళ్ళో లేడు, ఇక్కడ అర్చనేమో కనబడకుండా పోయింది. మనం ఏ నిర్ణయం తీసుకోకుండా ఇలా కూర్చుంటే ఎలా? ఏదో ఒకటి చేయాలి కదా. ఊరికే వదిలేస్తుంటే దానికి అలుసైపోయాం. ఒక్కసారి జైల్లో వేయించి చిప్పకుడు తినిపిస్తే రోగం కుదురుతుంది. ఒరే వినోద్, నువ్వు బయలుదేర్రా. ప్రియా, ఫోన్ చూడు తల్లి. హలో, నేను రాణిని మాట్లాడుతున్నాను. వదిన ఎక్కడుందో తెలిసింది. మీరేం కంగారు పడకండి. అలాగా అమ్మా, అర్చన దొరికిందంటమ్మా. ఆ, అలాగా. హలో, ఇప్పుడు అర్చన ఎక్కడుంది? ఇంట్లోనే ఉందా? ఉంటే ఒకసారి ఫోన్ ఇవ్వు. వదిన ఇప్పుడు ఇంట్లో లేదు. వదిన శివన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉంది. శివన్నయ్య ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు. మీ వదిన మీకు ఈ విషయం చెప్పే ఉంటుందే. మీరు భయపడుతుంటారని మీకు ఈ విషయం చెప్తున్నాను. సరే, ఫోన్ చేసి విషయం చెప్పినందుకు చాలా థ్యాంక్స్. సరే ప్రియా, ఉంటాను. అర్చన ఎక్కడుందటమ్మా? అమ్మా, బావగారి ఫ్రెండ్ శివన్నయ్య ఉన్నారు కదా, ఆయన ఇంట్లోనే ఉందట. ఆయనే ఫోన్ చేసి ఈ విషయం చెప్పారట. ఇంతకీ నీతో మాట్లాడింది ఎవరు? రాణి అన్నయ్య. చూసారా, అందుకే నేను తొందరపడొద్దు అన్నాను. అది కాదు నాన్న, అర్చన గోపి వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే అప్పుడెప్పుడో నాగార్జున సాగర్ వెళ్ళినట్టు వెళ్ళిపోతే మళ్ళీ ఇబ్బంది కదా. అందుకే అలా అన్నాను. అర్చన మళ్ళీ అలాంటి తప్పు చేయదనే నమ్మకం నాకుందిరా. అప్పుడున్న పరిస్థితులు వేరు, ఆ అర్చన వేరు. ఇప్పుడు ఈ అర్చన వేరు. తన ఆలోచనలో చాలా మార్పు ఉందిరా. ఎందుకని అలా అంటున్నారు నాన్న? అర్చన నాగార్జున సాగర్ వెళ్ళినప్పుడు దానికి గోపికి మధ్య సఖ్యత లేదు. అతని మీద చాలా కోపంతో ఉంది. కానీ ఈరోజు అతని కోసం తన పుట్టింటి వాళ్ళందరినీ వదులుకునే స్థితిలో ఉంది. అలాంటిది అతనికి చెప్పకుండా అతను ఊళ్ళో లేని సమయంలో తనకు రక్షణగా ఉండే స్థానంలోనే ఉంటుందనుకున్నాను. అదే జరిగింది. నా నమ్మకం వమ్ము కాలేదురా. అమ్మా, అర్చన క్షేమంగా ఉందని తెలిసింది కదా, ఇక నువ్వేం బాధపడకు. కేవలం 5,000 రూపాయల కోసం దాని మొగుడు ఊళ్ళో లేని టైంలో ఆ రాక్షసి అర్చన్ని బయటికి తరివేసింది. మనం అందరం ఉంటే కూడా దానికి ఏ సహాయం చేయలేకపోయాం. మనం ఎవరం దానికి పనికి రాకుండా పోయాం. పుట్టిల్లు కాదని అది పరాయి పంచనా తలదాచుకోవాల్సి వచ్చింది. ఆ దుర్మార్గురాలు మన అర్చన్ని ఎప్పుడు ఏ హింస పెడుతుందోనని భయంగా ఉందిరా. భయపడకు వరలక్ష్మి, ఈ సమస్యకు నేను ఒక పరిష్కార మార్గం ఆలోచించాలి. ఏం చేస్తారు? ఆ విషయం రేపు ఉదయం చెబుతాను గాని నువ్వేం బాధపడకుండా హాయిగా భోంచేసి పడుకోపో. జయంతి, టెన్షన్ అంతా క్లియర్ అయింది కదా? ఇక నువ్వు వెళ్ళి భోజనాలు పెట్టు, నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను. ప్రియా, నువ్వు వదినకి హెల్ప్ చేయి. చాలా థ్యాంక్స్ వదినా. నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నావు? ఏంటొదినా అలా ఏం తెలియనట్టు అడుగుతున్నావు? నువ్వు సాయంత్రం హడావిడిగా వచ్చి ముఖ్యమైన విషయం మీరు తట్టుకోలేరు, మావయ్య వచ్చాక చెప్తాను, జరగరాంది జరిగింది అని అమ్మతో అంటుంటే ఎక్కడ నా బాయ్ ఫ్రెండ్తో కనిపించిన విషయం అమ్మతో చెప్తావేమోనని హడలి చచ్చా. కానీ నువ్వు అమ్మతో నా విషయం కాకుండా అర్చన విషయం చెప్పేసరికి కాస్త ఊపిరి పీల్చుకున్నాను. అందుకే వదినా థ్యాంక్స్ చెప్పేది. రావేరా, ఇలాగే నీకు నువ్వుగా వచ్చి నా వల్ల పడుతున్నావు. ఒక్కసారి చిక్కాక నీ సంగతి చెప్తాను. చదువుకునే రోజుల్లో ఇలా బాయ్ ఫ్రెండ్స్ అవి అన్నీ మామూలు విషయాలే. ఇలాంటి విషయాలు చెప్పి నిన్ను ఇంట్లో తిట్టించి నిన్ను బయటేసి నేను బయటపడ్డం ఎందుకని ఊరుకున్నాను. నేను చదువుకునేటప్పుడు మీ అన్నతో ఇలాగే తిరిగానే, అందుకే మీ కుటుంబంలో పడి హ్యాపీగా ఉన్నాను. నువ్వు జాలీగా తిరగవే, ముందుంది ముసళ్ళ పండగ. నువ్వింత క్యాజువల్గా ఉంటావని నేను అస్సలు ఊహించలేదు వదినా. నేను నీకు ముందు మంచి ఫ్రెండ్ని, ఆ తర్వాతే వదిన్ను. ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు జాలీగా ఉంటావు? టేక్ ఇట్ ఈజీ, హ్యాపీగా ఉండు,
అన్నీ మర్చిపో. నేనేం చూడలేదు. అందుకే నీ సంతోషానికి నేను అడ్డు రాదలుచుకోలేదు. ఏమంటావు ప్రియా? కానీ ప్రియా, ఒక్క విషయం, నాలా అందరూ ఈ విషయం ఇంట్లో ఈజీగా తీసుకుంటారని నేను అనుకోను. అందుకే నా దృష్టిలో పడ్డట్టు మరెవరి దృష్టిలో పడకుండా జాగ్రత్త పడు. ముందు అత్తయ్యకి తెలిసిందో అంతే సంగతులు, యుద్ధమే. జాగ్రత్తమ్మా. కావ్య పెళ్ళైపోయింది. ఇక నా ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి ఎవరూ లేరనుకున్నాను. కానీ ఓ మంచి ఫ్రెండ్లా నువ్వు నాకు దొరికావు. చాలా థ్యాంక్స్ వదినా. థ్యాంక్ యూ సో మచ్. హా, సంతోషపడాల్సింది నువ్వు కాదే పిచ్చిదానా, నేను. నిన్ను నా బుట్టలో వేసుకుని మీ అమ్మని ఎలా ఏడిపించాలా అనుకున్నాను. కాని నువ్వే వచ్చి నా బుట్టలో పడిపోయావు. ఇక చూడు మూత ఎలా వేస్తాను. అన్నయ్య, ఏంటి అదోలా ఉన్నావు? ఏం లేదమ్మా, ఈ ఫోటో నాకేం నచ్చలేదు. ఈ ఫోటో చూస్తుంటే నాకెందుకో భయంగా ఉంది. హౌస్ ఓనర్ని మేనేజ్ చేయడానికి ఇంతకన్నా మంచి మార్గం కనిపించలేదు. భార్యాభర్తలుగా మీరు దిగిన ఫోటో లేదా అని డౌట్ పడ్డాడు. అందుకే ఈ ఏర్పాటు. ఏ ప్రాబ్లం రాదులే అన్నయ్య. నువ్వు చెప్పేది కూడా కరెక్టే కావచ్చమ్మా, కానీ దీన్ని ఎవరైనా చూస్తే నా పరిస్థితి ఏంటి? కాస్త ఆలోచించమ్మా. నువ్వేం దిగులు పడకన్నయ్య. నా కోసం ఇంత చేస్తున్న నీకేదైనా ప్రాబ్లం వస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? చూడన్నయ్య, మన మధ్య ఉన్నది అన్నా చెల్లెళ్ళ సంబంధమేనని నేనెప్పుడైనా ఎక్కడైనా చెప్పడానికి రెడీ. అయ్యో, అప్పుడే టైం 10 o'clock అయిందమ్మా. నేను బయలుదేరుతాను. ఉండన్నయ్య, భోంచేసి వెళ్దు గాని. వద్దమ్మా, నేను ఇంటికి వెళ్ళి తింటాను. అది కాదన్నయ్య, ఏదో నేను వండింది తింటే నాకు తృప్తిగా ఉంటుంది. సరే, త్వరగా ఉండమ్మా, తినేసి వెళ్తాను. ఇదిగో 5 minutes రెడీ చేసేస్తాను. సరే అమ్మా, నేను బయలుదేరుతాను. ఈరోజు ఎలాగ ఆఫీస్కి వెళ్ళలేదు, రేపు వెళ్ళకపోతే బాగోదు. అందుకే అమ్మా, రేపు నేను రావడం కుదరకపోవచ్చు. ఒకవేళ హౌస్ ఓనర్ గాని అడిగితే ఆఫీస్ పని మీద ఊరు వెళ్ళానని చెప్పు. నేను వీలు చూసుకొని వచ్చి కలిసి వెళ్తాను. సరే అన్నయ్య, పద, నేను కూడా గేట్ దాకా వస్తాను. సరే అమ్మా. అదేంటమ్మా, ఆయన గేటుకి తాళం వేస్తారు, ఇప్పుడు ఎలా? అయ్యయ్యో, ఆయన 10 గంటలకే తాళం వేసేస్తానన్న విషయం ముందే చెప్పాడు కదా. నేను ఆ విషయమే మర్చిపోయాను. ఇప్పుడు ఏం చేద్దాం అన్నయ్య? చేసేదేముంది, ఆయన లేపి తాళం తీయమంటే సరే. రాత్రి 10 గంటలకి తాళం వేస్తే ఉదయం 5 గంటలకే తీస్తానని స్ట్రిక్ట్ గా చెప్పాడు కదా. అంటే నన్ను రాత్రంతా ఇక్కడే ఉండమంటావా? వెళ్ళమ్మా, వెళ్ళి ఏదో చెప్పి లేపు. మా అన్నయ్య వెళ్ళాలి, తాళం తీయమని చెప్పు. అలా ఎలా చెప్పగలం అన్నయ్య? ఆ ఓనర్ దృష్టిలో మనం అన్నా చెల్లెలం కాదు కదా. మరి ఎలా రంజని? ఏంటి, ఏమైంది? ఇక్కడ నిలబడ్డారు? సార్, అది నేను కొంచెం అర్జెంటుగా బయటకు వెళ్లాల్సి వచ్చింది. గేట్కేమో తాళం వేసేసింది. ఏమయ్యా, నేను ముందే చెప్పాను కదా 10 గంటలకల్లా తాళం వేస్తానని. మీరు చెప్పారు సార్, కాదంటం లేదు, కానీ నేనే మర్చిపోయాను. అయినా ఈ టైంలో ఎక్కడికి బయలుదేరావయ్యా? అది అన్నం తినగానే అరటిపండు తినడం అలవాటు సార్, కానీ వచ్చినప్పుడు కొనుక్కు రావడం మర్చిపోయాను. అందుకే తెచ్చుకుందామని వెళ్తున్నాను. అలాగా, సరే, 1 నిమిషం ఆగు. చూడు వాసు, ఇప్పుడు వీటి కోసం బయటికి వెళ్ళాలా? అయినా ఇప్పుడు షాపులు కూడా మూసేసుంటారు. ఇదిగో, ఇవి తీసుకెళ్ళి తినండి. వెళ్ళండి వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే, పదరంజని. ఇదిగో అమ్మా. అన్నయ్య, నా మూలంగా నీకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి కదా. పర్వాలేదులే అమ్మా, నేను ఇంటికి ఫోన్ చేసి ఏదో ఒకటి చెప్తాను. నువ్వు వెళ్ళి చాపాదిండు తీసుకురమ్మా, బయట పడుకుంటాను. సరే అన్నయ్య. ఇదిగో అన్నయ్య. సరే అమ్మా, నువ్వు వెళ్ళి పడుకో. హా
చెప్పు. సార్ మీరు చెప్పినట్లే నేను వాసు జంటగా ఫోటో దిగాం. ఇంట్లో తగిలించాను. వెరీ గుడ్. వాడు నీ ఇంటూ ఉండేటట్టు చూసావుగా? ఉన్నాడు సార్, ఇక్కడే ఉన్నాడు. అతన్ని ఇక్కడ ఆపడానికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. ఏ ఏమైంది? నన్ను ఇంటికి తీసుకురాగానే ఇక బయలుదేరతానంటూ నాకు టెన్షన్ మొదలుపెట్టాడు. ఉండన్నయ్య, నా చేతి వంట రుచి చూసి వెళ్ళు, అది నాకు తృప్తినిస్తుంది అంటూ సెంటిమెంటల్ స్పీడ్ బ్రేకర్స్ వేసి 10 కానిచ్చాను. ఎందుకంటే 10 అయితే మా ఓనర్ గేట్ తాళాలు వేసేస్తాడు. ఆ సంగతి నాకు తెలుసు, అందుకే అలా చేశాను. ఇరుక్కుపోయాడు.